నేను క్యారెట్‌తో ఈ విధంగా వెజిటబుల్ రైస్ అయితే చేశానండి పిల్లలకి లంచ్ బాక్స్‌లకి. ఫ్రైడే కదా కొద్దిగా టైం లేదు. అందుకే ఫాస్ట్‌గా అవ్వడానికి ఈ విధంగా చేశాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యంనైతే నానబెట్టుకున్నాను. తర్వాత కుక్కర్‌ని పెట్టేసి అందులో ఆయిల్ కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసేసాను. అందులో చెక్కలు, లవంగాలు, మరాఠీ మొగ్గ వేశాను. బిర్యానీ ఆకు ఉంటే కూడా వేశానండి. యాలకులు కూడా ఒక 2 వేశాను. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు వేసేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఒక ఆనియను, ఒక టొమాటో కట్ చేసేసి డ్రై చేశానండి. తర్వాత ఒక గ్లాస్‌కి 2 ½ గ్లాస్ వాటర్ అయితే వేశానండి. వాటరు బాగా మరిగిన తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను. మిరప్పొడి ఫస్ట్‌లోనే వేశానండి. చెప్పడం మర్చిపోయాను. తర్వాత బాగా వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసాను. 2 విజిల్స్‌కైతే ఆపేసానండి. తర్వాత అందులోకి ఇంకా ఏం కర్రీ చేయడానికి టైం లేదు కాబట్టి తెల్లవారితో ఇడ్లీలోకి నేను వడ చేస్తున్నానండి. టిఫిన్‌కి ఆ వడపిండిని కొద్దిగా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టున్నాననమాట. ఈ విధంగా పెట్టాను. అదే దాన్ని నేను వాళ్ళకి వడలు గూడా వేసి ఇచ్చేసాననమాట. నేనెప్పుడూ ఉద్దిపప్పుని నానబెట్టేసి పిండి పెట్టుకొనుంటానండి. ఏ టైంలో ఏదైనా అవసరమైనప్పుడు, ఏదైనా వెజిటబుల్స్ ఫ్రై లేనప్పుడు మనం వడలనైతే చేసేసుకొని తినొచ్చండి. పప్పు, రైస్ లేక కూడా వడలైతే చాలా బావుంటాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. మీకు నచ్చుంటే లైక్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.